మా మహేష్ కుమార్ గౌడ్ అన్న ఇక పానకంలో పుడకలేక ఉరికొచ్చిండు. ఇప్పుడు నేనున్నా 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 అని కూడా తెలియకలని ఉరికొచ్చింది. నీ తెలివి ఏడ చూపించాలి మహేష్ అని అంటే, అవతలోని తిట్టుట్లా కాదే, అవతలోని తిడితే మనం తెలియకలం కావు. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నా, అవతలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి మనం నోరు ముప్పియాలి. కేటీ రామారావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వాళ్ళు నోరు ముప్పిస్తే నువ్వు మునగానే అవుతావు. అంతే తప్ప తిట్ల దండకం ముందు కూడా మనం మూతవర్లం కావు. ఇప్పుడు నేనేమంటున్నా ఒకసారి చూడరా, కేటీఆర్ 420 లీడర్, రేవంత్ రెడ్డి 420 హామీలను మోసం చేసిన లీడర్. అందుకే ఆ 420 మర్చిపోతలేరు బాబు. ఆయనది ఒక దొంగల బ్యాచ్ అంట, పిసిసి మహేష్ కుమార్ గౌడ్. అంటే వచ్చిన రైతులందరూ దొంగలేనా? నిన్న ఆ సభకు వచ్చిన అందరూ దొంగలని చెప్పదలుచుకురా చెప్పురు. మరి అంటే ఆ సభలో ఉన్న ఏ ఒక్క రైతు కూడా రేపు కాంగ్రెస్ ఓటేయాలన్న పని లేదు. ఎందుకంటే మీరంతా దొంగలాటనే. ఎందుకంటే మీరంతా దొంగలు కాబట్టి మరి మీరు ఎట్లా ఓటేస్తారు? దొంగలు వేస్తారా? ఓటు మంచోళ్ళు వేయాలి. ఈ సక్కమైన సంసారాలను తెచ్చుకొని రేవంత్ రెడ్డి మహేష్ అన్న కలిసి ఓటు వేయించుకోవాలి. దొంగల ఓట్లు ఎందుకయ్యా మరి, రైతులు దొంగలైనప్పుడు? ఇక కేటీఆర్ నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, నువ్వా రాహుల్ రేవంత్ విమర్శించేది? నేను చెప్తాను ఇప్పుడు సింపుల్గా. మా మహేష్ అన్నకు దిమ్మ తిరిగిపోయే ముచ్చట చెప్తా. ఫస్ట్ రేవంత్ రెడ్డి స్థాయి గురించి మాట్లాడదాం. నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అంటుంది కదా. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పెట్టిన టిఆర్ఎస్ పార్టీలో ఎంగిలి మెతుకులు తిని అల్లా ఒక కార్యకర్తగా బతికిన స్థాయి రేవంత్ రెడ్డి అయితే, ఆ పార్టీ పెట్టిన కేసీఆర్ కడుపులో పుట్టినోడు కేటీ రామారావు. ఎవరి స్థాయి ఎక్కువనే? ఫస్ట్ అయిపోయిందా? దీనికి తోడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కడుపులో పుట్టినోడు కేటీఆర్ అయితే, తెలంగాణ రాష్ట్రాన్ని వద్దని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వద్దని కోరుకున్న చంద్రబాబు నాయుడు పక్కన చేరిన స్థాయి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కేటీ రామారావు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుంటే, నిరుద్యోగులతోని, ప్రజలతోని, సబ్బండ వర్గాలతోని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తండ్రి కేసీఆర్ గారితో కలిసి ఉద్యమం చేస్తుంటే, ఆ ఉద్యమం చేస్తోళ్ళు గన్నులు పట్టుకొని సంపుతామని వచ్చి తిరిగిన చరిత్ర రేవంత్ రెడ్డి. ఎవరి స్థాయి ఎంత అంటే, పానం పోస్తా అనేటువంటి స్థాయి కేటీఆర్ అయితే, పానం తీస్తా అనేటువంటి స్థాయి రేవంత్ రెడ్డిది. స్థాయి గురించి మాట్లాడితే ఇగో ఇక్కడ చెప్తా. రాహుల్ గాంధీ తెలంగాణ బిడ్డలను 1200 మందిని బలిగొన్న, 1200 మంది బిడ్డలను బలిగొన్న కాంగ్రెస్ లో ఒక నాయకుడిగా చలామణి అవుతున్న రాహుల్ గాంధీ స్థాయి అంటే, 1200 మందిని బలిగొన్న బలిదేవుడు రాహుల్ గాంధీ అయితే, మరి 1200 మంది బిడ్డల ఆకాంక్షను, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఆకాంక్షను నెరవేర్చినోడు కేసీఆర్. అంటే ఎవరి స్థాయి ఎంత, ఎవరి లెక్క ఎంత? మనం గద్దెనెక్కినంత మాత్రాన, జనాలను చుతగానం చేసి గద్దె మీద కూర్చున్నంత మాత్రాన రాక్షసులు దేవుళ్ళు అయిపోరు. తెలంగాణ పాలిట, ఈ రాష్ట్రం పాలిట రాక్షసులు 1949 నుంచి మొదలు పెడితే, 1949 మొదలు 2014 వరకు తెలంగాణ రాష్ట్ర పాలిట రాక్షసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రనాయకులు. ఆ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల వారసుడు రాహుల్ గాంధీ అయితే, ఈ 1949 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం రావాలి అని ఆకాంక్షిస్తున్న బిడ్డల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్ కళ్ళు పుట్టినోడు కేటీఆర్. అది ఆయన స్థాయి. నన్ను అడిగితే ఇలా కేటీఆర్ స్థాయి కానీ, కేసీఆర్ స్థాయి కానీ, ఈ రేవంత్ రెడ్డి, ఈ రాహుల్ గాంధీ ఎంటికలో సగం కూడా కాదు. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రక్తం ఒంట్లో తిరుగుతుండే ఈ మాట చెప్తున్నా. ఇందులో తప్పుందని నిరూపిస్తే మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి నీ క్షమాపణ చెప్తాను సిద్ధం. చెప్పా ఏం తప్పుందో. మీరెంత సిగ్గు తప్పినంటే మీకు కూడా చెప్తా. మీరెంత సిగ్గు తప్పినంటే, 1200 మందిని బలిగొన్న బలిదేవత సోనియా గాంధీ అని చెప్పిన రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకున్న నీచాతి నీచమైన స్థాయి మీది. శత్రువుతోని కూడా, నేను చెప్పనా, అధికారం కోసం శత్రువును కూడా అల్లుకుంటా అని చెప్పేసి దుర్మార్గమైన రాజకీయం చేస్తే,
అధికారం దూరమైనా సరే తెలంగాణ ప్రజలే మాకు ముఖ్యం అని చెప్పే స్థాయి కేసీఆర్, కేటీఆర్ లేదంటే అలా పార్టీది. రాజకీయంగా 100 విమర్శలు చేయొచ్చు అలా పార్టీ నచ్చపోతే, కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది. కేటీఆర్ను, కేసీఆర్ను రాజకీయంగా విమర్శిద్దాం, కానీ స్థాయి గురించి మాట్లాడితే మీ స్థాయికి ఇది మహేషనా దమ్ముంటే నేను చెప్పిన అవదామని చెప్పాను. నువ్వు మొనగానో ఒప్పుకుంటా నేను స్థాయి గురించి మాట్లాడతాను. డ్రగ్స్ ప్రభావంతో ఇలా మాట్లాడుతుని అనుమానంగా ఉన్నది. ఎస్, ఇది కూడా డ్రగ్స్ ప్రభావంతో మాట్లాడుతుండగా 119 మంది ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్ చేద్దాం, తప్పే ఉందే. ఈవెన్ రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు, మహేష్ కుమార్ గౌడ్కు 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, గినిస్టర్లు అంతలోనే వస్తారు. ఇంతమందికి డ్రగ్స్ టెస్ట్ చేద్దాం అసెంబ్లీ సాక్షిగా. యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. నష్టమా, భయమా? దమ్ముంటే ఆ పని చేయదు. దమ్ము లేని దద్దమ్మ మాటలు వద్దు మనకు. ఆయనకు మానసిక వైద్యులతో చికిత్స అందించాలన్న అవసరం ఉంది. ఎస్, వెరీ గుడ్. మానసిక వైద్యులతోని శిక్షణ అందించాల్సి వస్తే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మందికి అందించాలి మానసిక వైద్యులతో. ఎందుకంటే ఆయన గివే అడుగుతుండు. డిసెంబరు లెక్కేసుకోరా, డిసెంబర్ 9 తారీఖు 2023 నుంచి 100 రోజుల 100 రోజుల ఈ 6 గంటలు అమలు చేస్తే చేయలేదు కదా. మనందరూ అడుగుతున్నాం కదా, మనందరికీ తలకాయ పనిచేస్తలేదు. కేటీ రామారావుకి మనందరికీ తలకాయ పనిచేస్తలేదు. ఈ సకాలమైన సంవత్సరాలకి సక్కగా పనిచేస్తుంది కాబట్టి మనందరం ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి అంటే మెంటల్ హాస్పిటల్ చూపించుకోవాలట. చూపించుకుందామే. రేపు 2029, 28 చేసుకోరాదని వచ్చే ఎన్నికల్లా మీ అందరం ఎర్రగడ్డ డాక్టర్లా చూపించుకొని వస్తాం. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చూపించుకొని వచ్చి మీ మెంటల్, మా మెంటల్, అన్ని మెంటల్ సరిపోని చేద్దాం. ఏం మహేషనా? ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇల్లు ఒక్కదానే సమాధానం చెప్పినాడా? ఈ నూరప్పలైనా ఇంత వాగిండు, ఈడ ఏదైనా ఇల్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఉందా చెప్పురా. ఉంటే నాకు చెప్పు, ఈ సమాధానం అని చెప్పి నేను ముక్కు నేలకు రాస్తా. మా దగ్గర సమాధానం లేదు. నేను చెప్పిన కదా, మీ దగ్గర తెలివి లేదా? ఒక్కని కూడా తెలివి లేదు, మాట్లాడే తరిక తెలియదు. అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక బూతులు ఎత్తుకునే మునగాలేకరా. మీకంటే పొడుగు మాడతా నేను మీ అందరికంటే. పోటీ పెట్టుకుందాం, దాని కూడా టెన్షన్ అనేది. ఇక బండి సంజయ్ అట కేంద్ర మంత్రిలా కాకుండా పిట్టల దొరలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయినట. వెరీ గుడ్. ఇప్పుడు బండి సంజయ్ గురించి మాట్లాడతాము కదా. మనము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ను వాస్తవానికి మనం అనకూడదు, కానీ కాంగ్రెస్లో ఉన్న 65 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, మిగిలిన ఎమ్మెల్సీలు, ఇల్లా ఎవరన్నా పిట్టల దొరకని ఎక్కువ తెలివి కూడా చెప్పురా. రేవంత్ రెడ్డి కూడా అంత తెలియలేదు. అంటే అంటే మనం ఏదైతే అవతోడుగా ఇప్పుడు 1 ఏళ్ళు వాళ్ళకి చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయి. మహేషన 4 చూపిస్తున్నాయి. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఏమి రాదు. ఏమొచ్చు అంటే ఎగ్గొట్టడం ఒకటే వచ్చింది మనకు. ఎగ్గొచ్చి మనం మునగాలం అవుతాను. సో దయచేసి మా మహేష్ అన్నకు ఈ వీడియో అంకితం చేస్తానే. మా మహేష్ అన్న ఏమనంటే తెలంగాణలో 420 హామీలను మోసం చేసిన 420 పార్టీ మా కాంగ్రెస్ అంటాడు. నాకు సంబంధం లేదా ఈ విషయంలో. ఇలా ఒక్కటంటే కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సులో మాట్లాడిన అడిగిన ప్రశ్నల పైన సమాధానం కనిపించలేదు. కనిపించినప్పుడు ఇదంతా డస్ట్బిన్లు ఎత్తాను తప్ప దేనికి పనికి రాదు. మాటలు ధాన్యం కొనుగోళ్లపై బరాసాది గోబెల్స్ ప్రచారం అట. కాంగ్రెస్ హయాంలోనే జాతీయ రికార్డు దిగుమతి కొనుగోలట. ప్రస్తుత రబీ సీజన్లో 21,500 కోట్ల విలువైన ధాన్యం కొంటాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమన్న ఉత్తి మాటలు చెప్పకన్నా, మనం ప్రిపేర్ అయ్యి రాలేదన్నా, పండుకునేందుకు పోయినామన్నా. ఉత్తమన్న పాపం ఏం చెప్తానంటే, నేను మంచి కళాకారుని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత మమ్మల్ని దుమ్మేసిపోసినా మేము డిఫెన్స్ చేస్తాం, కానీ సొల్యూషన్ దేమని చెప్పేసి ఒక డ్రామా ఆడుతున్నారు. గోబెల్స్ ప్రచారం అంటున్నాయి వీళ్ళట, అంత లంగ ప్రచారం చేస్తున్నారు. పంట బ్రహ్మాండంగా కోతురు అంటురే, బ్రహ్మాండంగా కోతురట. గోబెల్స్ ప్రచారం చేస్తురట. మరి మీరు చెప్పురే, గ్రామాలల్లో రైతాంగము ప్రజలు
రోడ్ల పొంట పోతుంటే కళాలు కనిపిస్తున్నాయి. మరి ఆ కళాల దగ్గర రైతులు ఇబ్బంది పడుతుర్రా లేదా, ఎంత డ్రామానా, రైతులు బలిసి కొట్టుకొని అబద్ధాలు చెప్తుర్రా చెప్పాలి దయచేసి మీరే. అంటే వాళ్ళకి సిగ్గులేదు కదనే, మనకన్నా సిగ్గుంటారా? మనమన్నా నిజాలు మాట్లాడతాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ఏమైనా సిగ్గుంటే మీ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకే పోదాంపా. హుజూర్ నగర్లో ఏ ఒక్క కొనుగోలు కేంద్రంకైనా పోదాం. అక్కడ రైతులు ఇబ్బంది పడకపోతే మేము ముక్కునే రాద్దామే. ఆయన రాజకీయ సన్యాసించడం ఆయన దమ్ముంటే చూపి రాదుని. మరి మన పరిస్థితి ఏందా అంటే, అధ్యక్ష కాళేశ్వరం గురించి మన అధ్యక్ష, నేను ప్రిపేర్ అయ్యి రాలేదండి, పండుకునేందుకు వచ్చినానండి. అధ్యక్ష నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అధ్యక్ష, పండుకునేందుకు వచ్చిన. ఈ చరిత్ర మనది మునగాని చరిత్ర కాదు, దద్దమ్మ చరిత్ర. మనం ఇలా గోబెల్స్ ప్రచారాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. ఆ గోబెల్స్ ప్రచారం ఎవరు చెప్తున్నావు? అక్కడ బాధపడుతూ గోస తీస్తున్న వాళ్ళకే చెప్తున్నావు. ఇప్పుడు అట్లా కాదా, మనం చిన్న మాట్లాడదాం. వ్యవసాయం చేసేతోనికి పోయి ఎడ్లను తీసుకుపోయి నాగలు తీసుకుపోయి ఇంకో ఇది ఇట కట్టాలి ఇది ఇట కట్టాలని చెప్తే తూ అని ఉంచుతారా? ఉంచుతారు కదా. నా అసలు నీకు పక్కా ఉంచుతా. ఈయన గారు చెప్పే గట్టి ఉంది, ఉంచేటట్టే ఉన్నది. వ్యవసాయం చేస్తూ పంట పండించి కొనుగోలు కింద నిలబడ్డ రైతు కాడో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో రైతులు చూసుకుంటాడు. ఏమై ఈ సన్నాసి ఏం చెప్తుండ్రు భయ్, మరి మనందరం బాధపడుతున్నాం పిచ్చోళ్ళం అని చెప్తాడు. నా సొంటుడు మూతి ముదల పోయి మైకి పెడితే తుప్ప ఉంచుతారు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఎందుకు తమన్నా నీ తెలివి ఇళ్ళకెళ్ళి జారి ఇళ్ళకెళ్ళి వస్తుంది. అది మీద తట్టుకోలేవు. మా వల్ల కాదా. నీ తెలివిలో మానవాడ ఒక నీ పనికి మాలిన మాట నువ్వు.